నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మావోయిస్టుల పోరాటం ఆగిపోయినట్లేనా? వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అగ్రనేతలంతా అంతమయ్యారా? అడవిలో అన్నలకు ఇది అంతిమ అధ్యాయమా? దేశంలో మావోయిస్ట్ పార్టీకి ఆఖరి గడియలా అంటే అవుననే చెప్పొచ్చు. ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ ఓ వెలుగు వెలిగింది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, అగ్రనేతల నేతృత్వంలో భారీ స్థాయిలో ఉద్యమం నడిపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మావోయిస్టుల అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాల వరుస ఎన్కౌంటర్లు మావోలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దండకారణ్యం దద్దరిల్లడమే కాదు, మావోయిస్ట్ కీలక నేతలంతా హతమవుతున్నారు. ఆఖరికి మావోలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలోనే మరోసారి మావోలకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల బార్డర్లోని అబుజ్ మడ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు హతమయ్యాడు. భద్రతా బలగాలు నిర్వహించిన ఈ ఎన్కౌంటర్లో నంబాల సహా మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే గత 3 దశాబ్దాల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత కాల్పుల్లో మరణించడం ఇదే తొలిసారి. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు 1955లో శ్రీకాకుళం జిల్లా జయన్నపేటలో జన్మించారు. తండ్రి టీచర్ కాగా నంబాల ప్రాథమిక విద్యంతా స్వగ్రామంలోనే కొనసాగింది. టెక్కిలిలోని తలగాంలో ఉన్నత పాఠశాల విద్య, ఇంటర్ చదివిన ఆయన వరంగల్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశగా ఉన్న సమయంలోనే నంబాల స్టూడెంట్స్ యూనియన్కు నాయకత్వం వహించారు. ఇక శ్రీకాకుళం సాయుధ భూ పోరాట ప్రభావం కూడా నంబాలపై ఉంది. ఈ క్రమంలోనే 1970లో నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులైన నంబాల 1976లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పనిచేసిన నంబాల 1987 సంవత్సరం బస్టర్ అడవుల్లో LTTE మాజీ సభ్యుల నుంచి శిక్షణ తీసుకున్నారు. విప్లవ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నంబాల గెరిల్లా యుద్ధ వ్యూహ రచన, IED తయారీ మరియు వినియోగించడంలో సిద్ధహస్తుడు. ఇక 2018లో మావో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2010 దంతేవాడలో 76 మంది జవాన్లు మృతి ఘటన, 2019 గడ్చిరౌలీలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించిన దాడులు ఈయన వ్యూహ రచనలోనే భాగంగానే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అరకులో టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పాటేల్ సహా 27 మంది మరణించిన దాడికి ఆయనే సూత్రధారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే నంబాల పేరును దర్యాప్తు సంస్థలు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చాయి. ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశాలో ఆయనపై ₹1.5 కోటి రివార్డు ఉంది. ఇక 2024లో ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు నిర్వహించిన అనేక ఆపరేషన్లలో కేశవరావు గురించి విస్తృతంగా గాలించాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్లోని కర్రెగుట్టలో గుర్తించిన మావోయిస్ట్ బంకర్లో కేశవరావు ఉండొచ్చన్న అనుమానాలతో భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్కౌంటర్లో ఆయన హతమయ్యారు. అగ్రనేతలంతా ఒక్కొక్కరిగా మృతి చెందడంతో మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. చిక్కి శల్యమయ్యాయి. చివరికి కేంద్రం చెప్పినట్లుగా 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇక నంబాల సహా 27 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దీన్ని అద్భుత విజయమన్న ఆయన భద్రతా బలగాలను చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. దేశ ప్రజలకు ప్రశాంతమైన జీవనంపై భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించడానికి జరుగుతున్న పోరాటంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మావోల వెన్నెముక విరిచేశామన్న ఆయన త్వరలోనే నక్సలిజం అంతమవుతుందని వెల్లడించారు.